వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బోర్డు మీటింగ్ సమావేశం జరిగింది. మరి మమ్మల్ని అందరినీ కూడం ప్రభుత్వం నన్ను చైర్మన్గా అనౌన్స్ చేయడం, మా సభ్యులందరిని కూడా సభ్యులుగా అనౌన్స్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఈరోజు కావాలని ఆ తల్లికి ఇష్టమైన శుక్రవారం రోజు మేము ఈ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్ విషయాలు మీకు తెలియపరచాలి కాబట్టి మేము ప్రతి త్వరలో రాబోయే భవానీలు మాల విరమణ రేపు డిసెంబర్ 11 నుంచి 15 దాకా మరి మీరంతా దసరాలో కనుక అంతా కూడా ఎలా చూశారట తండోపతండలుగా ఆ భవానీ మాతలు కానీ భవానీలు కానీ వస్తారు. దానికి మళ్ళీ సేమ్ దసరా ఉత్సవాలకు మళ్ళీనే మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకొని ఆ విషయాల మీద ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. అలాగే జనరల్ పాయింట్ మాకు ఈ టెంపుల్ మీద ఉన్న షాపులు కానీ ఆ పాటలు కానీ వాళ్ళు ఎవరెవరికి ఎంతకెంతకు ఇచ్చాము ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా మా దేవాలయం నుంచి మా అందరికి కూడా తెలియపరిచారు. వాళ్ళు అవన్నీ ఓకే చేయడం లేకపోతే కొన్ని పరిశీలించడం ఇవన్నీ జరిగింది. అలాగే ఎన్నో విషయాలు వచ్చినాయి. కింద షాపులు కానీ అక్కడ ఎలా ఉండాలి, ఎలా బోర్డులు ఉండాలి, మనం కేర్ ఎలా తీసుకోవాలి, శుభ్రం ఎలా ఉంచాలి, బెటర్మెంట్గా ఎప్పటికప్పుడు ఈ మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్న భక్తులు సంఖ్య పెరుగుతున్నాన్ని బట్టి అనే ఉద్దేశంతో మేమంతా కూడా ఎన్నో విషయాల మీద మాట్లాడుకోవడం జరిగింది. అవన్నీ కూడా మరి ఇంజనీర్లు అంతా ఇక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ ఏఈఓలు మరి అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు. ఆల్మోస్ట్ అందరినీ వివరణ తీసుకున్నాం. మేము అడిగిన ప్రశ్న అంటే కూడా మాకు సమాధానం చెప్పారు. మా సభ్యులందరూ కూడా తృప్తిపడ్డారు. మా వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు వేశారు వాళ్ళకుండా డౌట్లని. మరి మేము కూడా అన్నీ పరిశీలించి ఈ 20 రోజుల్లో మేము అన్నీ తిరిగి చూసాం. మేము చాలా విషయాలు మా ముందుకు వచ్చిన విషయాలను కూడా మేము అడిగాం. ముందు అటన్నింటి కూడా బెటర్మెంట్గా చేయాలి, ఇలా ఉండాలి, మనం ఇలా నడవాలి. ఆల్మోస్ట్ ఈ సిబ్బంది జరిపిస్తుంది. మొన్న ఎంత రిచ్గా మనం ఈ దసరా ఉత్సవాలను ఎంత పేరు వచ్చిందో మీ అందరికీ తెలుసు. మీ అందరి సపోర్ట్తో కూడా మీ అందరు పబ్డే చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. నేను వెళ్ళి ఆయనకి అభినందనలు కుదరలు తెలుపుకుందామని వెళ్ళిన రోజున ఒకటే చెప్పాడు ఆయన, భక్తులు ప్రథములు, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదు, దాని మీద ఐక్యతగా ఉండండి, మీరంతా సిబ్బందితో కలిసిమెలిసి వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా చూడండి. మీరు మోస్ట్ ఇంపార్టెంట్, దీనికైనా ముఖ్యమైన ఇంకోటి లేదు. భక్తులకి దర్శనం బాగా జరగాలి, ఫెసిలిటీస్ బాగా ఉండాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకూడదు. మరి అదే తరంగా మరి ఇన్ని లక్షల మంది వస్తే మీరు చూశారు మన దసరాకి ఎక్కడ కూడా వెళ్ళేటప్పుడు కూడా మన అదృష్టం బాగుండి ఒక్క చిన్న సంఘటన మనం వినలేదు. చాలా ఆనందం. ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి కూడా చూస్తున్నారు చాలా అద్భుతంగా చేశారని. ముందు కూడా అందరినీ కలుపుకొని సిబ్బందిని కలుపుకొని మేము సిబ్బంది గౌరవించుకుంటూ మా సభ్యులంతా ఒక తాటి మీద వెళ్తూ ఈఓ గారిని గౌరవించుకుంటూ మేమంతా గ్రాండ్ సక్సెస్ రేపు చేస్తామని భవానీ మాల విరమణ 11వ తారీఖు నుంచి 15 డిసెంబర్ అది ముందుంది వ్యవహారం పండగ. మనకు మరి ఎన్నో లక్షల మంది వస్తారు, అది విజయవంతం చేయాలి. ఇవన్నీ జనరల్ పాయింట్లే అనే ఉద్దేశంతో ఇప్పుడు దాకా మాట్లాడుకోవడం జరిగింది. ముందు మీ సహకారం కూడా మాకు కావాలి ఈ దేవాలయానికి. ఎందుకంటే చాలా అభివృద్ధి జరిగే మన రాష్ట్రంలో మధ్యలో ఉన్న దేవాలయం ఇది. ప్రభుత్వం కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది దీని మీద, ఎంతో డెవలప్ చేయాలని, ఎన్నో రెట్లు మీరు ఊహించినట్టుగా ఫండ్స్. అలాగే మా ఉద్దేశం ఏంటంటే మా కమిటీ మేమంతా కూడా మనం ఒక ప్రభుత్వాలే కాదు, మనం దీనికి డోనర్స్ ఉన్నారు చాలామంది. సక్రమంగా చేస్తున్నాము బాగా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ డోనర్స్ ఉన్నారు. ఇప్పుడే మీరు అక్కడ ఉండగా చెప్పారు దుర్గాప్రసాద్ గారు, రథం చేసేవడానికైనా రెడీగా ఉన్నారు, బంగారు రథం అయినా రెడీగా ఉన్నారు. అటువంటి డోనర్స్ సహాయంతో రేపు మరి ఆల్రెడీ అంతకుముందే జరిగింది ఆ దేవాలయంకి బంగారు పూత తల్లికి ఉంది, ఇంకా కూడా చేయాలని. అట్లాగే నా కోరిక దీంట్లో పెట్టలేదు, 1 by 1 పెడదామన్న అవసరంతో ఆ శివాలయం కూడా మరి శివాలయం బ్యారేజ్ అవతల నుంచి రోడ్డు మీద ఎప్పుడు ఫ్లైఓవర్లు వెళ్ళేవాళ్ళు అందరూ చూస్తానికి కనిపిస్తుంది క్లియర్గా ఆ టెంపుల్. శివాలయం కూడా పెట్టాలి, అది ఇంకా లైన్లో పెట్టారో లేదో అనేది నాకు దీంట్లో చర్చకి రాలేదు. కానీ మీరంతా ఉండారు కాబట్టి మీ ముందు నేను చెప్తున్నాను, అది కూడా చేయాల్సిందే. మన దగ్గర బంగారం ఉంది, డోనర్స్ దగ్గర నుంచి తీసుకుంటాం. డొనేషన్స్ కూడా ప్రసాదాలు కూడా తిరుపతిలో మాదిరిగా స్టార్టింగ్ మార్నింగ్ టు నైట్ 10 o'clock పెట్టాలి అనే ఉద్దేశం కూడా మేము ప్రపోజల్ పెట్టాం. వాళ్ళకి ఆ డబ్బుతోనే మరి వాళ్ళు ఇచ్చే భక్తులు ఇచ్చే డబ్బుతోనే మరి వాళ్ళకి ఒక ప్రసాదం తింటే వాళ్ళు లడ్డు చాలామంది వెళ్ళి కొనపోవచ్చు బిజీగా ఉంటారు. వాళ్ళకి ఎంతో కొంత ఆ ప్రసాదం మన తిరుపతిలో కనుక ఎట్టా ఆనందంగా తింటాం మనం దేవుడి ప్రసాదం అని అలాగే పెట్టాలని ఒక ఆలోచనకు వచ్చాం. అలాగే కుంకుమ ప్యాకెట్
కంపల్సరిగా ఓం అని చెప్పి ఒక చిన్న దీంట్లో కవర్లో కుంకుమ ప్యాకెట్ కూడా ప్రతి భక్తుడికి ఇస్తే చక్కగా ఇంట్లోకి వెళ్ళి మరి వాళ్ళందరూ బొట్టు పెట్టుకుంటారు కదా, అది దుర్గా గుడిలో అంటే అది కూడా కొత్త ఆల్రెడీ మన వాళ్ళు ఇస్తున్నారు. ఇవి మళ్ళీ మార్చారు, వేరే సంచులో ఇస్తున్నారు. ఇప్పుడు ఇది అన్నీ కొంతగా ఇవ్వలేదని తెలిసింది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన ధర్మకర్తల మండలి సమావేశం, మొదటి సమావేశం ఈరోజు చేసుకోవడం జరిగింది. చైర్మన్ గారు చాలా వివరంగా అన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. మేజర్గా మనకు ఒక 24 అంశాల మీద డిస్కషన్ చేశాము. దాంట్లో 18 అంశాలు పూర్తిగా మనకు ఇంజనీరింగ్ సంబంధించిన విషయాలు, రాబోవు భవానీ దీక్షల విరమణకు సంబంధించి, ప్లస్ ఆన్గోయింగ్ వర్క్స్లలో ఏమేమి ఉన్నాయో దాని గురించి, అదేవిధంగా ఒక 2 టెంపుల్ అడాప్టెడ్ టెంపుల్ ల్యాండ్స్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, అదేవిధంగా అన్నప్రసాద వితరణలకు సంబంధించిన ఒక 2 అంశాలు, ఆ విధంగా ఈ లీజెస్కు సంబంధించిన షాప్స్ గురించి ఒక 2 విషయాలు, అంటే టోటల్గా 24 అంశాలతోటి ఈరోజు సుదీర్ఘ విచారణ చేయడం జరిగింది. అందరూ సభ్యులు కూడా వారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. టోటల్గా టెంపుల్లో జరుగుతుండే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మౌలిక వసతులు ఏం కల్పిస్తున్నాము, ఇంకా దీన్ని మెరుగ్గా ఏ విధంగా చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైతే మనకు దశ నిర్దేశం చేస్తున్నారో దాని ప్రకారంగా మనం ఎక్కడి దాకా ఉన్నాము, ఒకవైపు భక్తుల భద్రతను, ఒకవైపు మౌలిక వసతులు, సౌకర్యాలు, ప్రసాదం క్వాలిటీ, అన్నప్రసాదము అన్లిమిటెడ్గా చేసుకుంటూ టెంపుల్కి సంబంధించిన ఆదాయాన్ని కూడా మంచిగా పెంచుకుంటూ రాష్ట్రంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత మనకు రాజధాని ప్రాంతంలో ఉండే ఈ యొక్క దేవాలయం ఆదాయం కూడా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ, అదేవిధంగా భవానీ దీక్షల విరమణ రేపు జరగబోయే ఈ భవానీ దీక్షల విరమణ మనకు డిసెంబర్ 11 నుంచి 15 దాకా గతంలో కన్నా భిన్నంగా చేసుకోవడానికి ముందస్తు ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, సంబంధిత ఏఈఓస్, సూపరింటెండెంట్ అందరికీ కూడా ముందుగానే చెప్పడం జరిగింది. రేపు అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, కలెక్టర్ గారితో కూడా ముందస్తుగానే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో చూస్తూ ఉన్నారు, రీసెంట్గా కూడా చూశారు, ఎక్కడికక్కడ దేవాలయాల్లో భక్తులు రద్దీ పెరుగుతుండే క్రమంలో భద్రత కావచ్చు, సేఫ్టీ ప్రికాషన్స్ గాను అవన్నీ కూడా ముందుగానే తీసుకుంటే తప్ప మనం అక్కడ సక్సెస్ కాలేం. కాబట్టి ఏది ఏమైనా అన్నీ కూడా అమ్మవారే నడిపిస్తారు. అమ్మవారి మీద భారం పెడుతూ మనం చేయబోయే పనిని అడ్వాన్స్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు యొక్క మా ధర్మకర్తల మండలి సమావేశంలో అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. తప్పకుండా రాబో రోజుల్లో దేవాలయానికి సంబంధించి మనకు ఏదైతే దుర్గానగర్ కనకదుర్గానగర్ ఉందో దాన్ని మేజర్గా మనకు డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్న మొన్ననే మేము చైర్మన్ గారితో కలిసి కనకదుర్గానగర్లో ఒక సెంట్రల్ రిసెప్షన్ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. రాను భవిష్యత్తులో ఘాట్ రోడ్ల మీద బరువు తగ్గించాలి, కేవలం స్పెసిఫిక్ పర్సన్స్ కొంతమంది విఐపీస్కు, స్టాఫ్కు, అర్చకాస్ వాళ్లకు మాత్రమే పైకి వెళ్ళేటట్టు, రిమైనింగ్ భక్తులందరూ కూడా కనకదుర్గానగర్ వైపుగా వచ్చి అక్కడ ప్రసాదం కావచ్చు, సేవా సమాచారం కావచ్చు, ఆర్జిత సేవ టికెట్ల గురించి కావచ్చు, అన్ని విషయాలు మనకు కనకదుర్గానగర్ వైపు నుంచి తీసుకునేటట్టు మేజర్గా మనం అక్కడే పైన ఎక్కువ రద్దీ తగ్గించడం కోసం కింద నుంచి మనం పంపిస్తున్నాము. ఇదే విధంగా రాబో రోజుల్లో మనకు భవానీ దీక్షలు అయిపోగానే ఈ మాస్టర్ ప్లాన్ మీద కూడా ఒక డిస్కషన్ చేసుకొని, ఇప్పటికే చాలా కాలాతీతమవుతుంది కాబట్టి ఇంకా వర్క్స్ అన్నీ కూడా స్పీడప్ చేసి అతి త్వరలో మనం భక్తులకు కూడా మంచి ఇక్కడ కట్టడాలు మరి సౌకర్యాలవంతమైనటువంటి మనకు క్యూ కాంప్లెక్స్ కావచ్చు, అదేవిధంగా ఎలివేటెడ్ సంబంధించిన కావచ్చు, అదేవిధంగా ఎమ్యూనిటీస్ కావచ్చు, మల్టీ కార్స్ ఏదైతే బిల్డింగ్ ఉందో అది కూడా, అట్లాంటివన్నీ కూడా కొద్దిగా బడ్జెట్తో కూడుకున్నది, ప్లాన్తో కూడుకున్నది. కాబట్టి ఇవన్నీ కూడా రాబో రోజుల్లో చేసుకుంటాం. మా ముందు ఉండే అత్యవసరమైన వర్క్ వచ్చేసి భవానీ దీక్షల విరమణ, దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. పరిస్థితి అక్కడ వచ్చింది, దేవస్థానానికి ఆదాయం ఏమైనా వస్తుందా, వాళ్ళు ఏమైనా కడుతున్నారా, ఏం సార్ మీకేమన్నా మీ దృష్టిలో ఉందా? ఇప్పుడు కార్లో వచ్చిన తర్వాత బోర్డు లేకపోతే వాళ్ళు ఎవరి కారు వాళ్ళకి తెలియదు. ఆ పార్కింగ్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు ఎవరో 20 మంది 10 మందిని ఒత్తిడి బట్టి పెడతారు వాళ్ళు మనుషుల్ని డబ్బులు వసూలు చేసుకోవడానికి. మరి వాళ్ళు ఉన్న రద్దీని బట్టి మీకు తెలుసు, మనకి పైన ఘాట్ రోడ్లో కానీ కింద కానీ చాలా తక్కువ ప్లేస్ ఉంది. దాని మీద కూడా ఆలోచిస్తున్నాం ఎలా ఇది వ్యవహారం అనేది. మీకు తెలిసి అది రోడ్డు, అది ఒక రకంగా. మరి ఆ రోడ్డు అంతా కూడా పెడుతున్నారు. మరి భక్తులు హరిబరిగా అరగంటలో వెళ్ళిపోవాలి, ఇంకొక మార్గం లేదు కార్ పార్కింగ్కి. మనకి ఈ మాస్టర్ ప్లాన్లో కొత్తగా కాంప్లెక్స్ వచ్చి దాంట్లో పార్కింగ్ వచ్చేదాకా ఇటువంటి సమస్యలు ఉంటాయి మనకి. డెఫినెట్గా దీన్ని ఇమీడియట్గా మనం కారు రాకుండా చేయలేం కదా భక్తుడిది. అక్కడ వసూలుకి సంబంధించి మీ దృష్టికి
ఒక్కరికి ఎంత ఆదాయం? మేము అడిగాం 50 రూపాయలు తీసుకుంటున్నామని చెప్పారు వాళ్ళు. అది కూడా కొంత ఆ పాట ఏదో నాకు తెలిసి కోర్టులో ఉందని తెలిసింది. ఏదో అప్పుడేదో కొంతకాలంలో ఏదో కరోనా ఉందని మేము కలెక్ట్ చేసుకోలేదని, కొంతకాలం నడవలేదని, ఆ టైం మళ్ళీ ఇవ్వమని అవన్నీ ఉండేవి సమస్యలు. ప్లేస్ లేకపోవడం ఇదంతా సమస్య కూడా. దానికోసమే మేము నిన్న ఈఓ గారు నేను వెళ్ళి ఆ ఎంట్రన్స్ కనకదుర్గం ఎంట్రన్స్లో ఒక షాప్ ఉంది, పెద్ద షాప్ చూశారు కదా మీరు. ఆ పెద్ద షాప్ కూడా తీయాలంటున్నాం. ఎందుకు? దీనికోసమే. ఈ పార్కింగ్ అది తీసేస్తే కనీసం ఒక 7-10 కార్లు పడతాయని. అక్కడ మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ఈ బ్యాటరీ వెహికల్స్ కూడా తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా పెట్టాము ఒకటి, అక్కడ పెడదామని ప్లేస్ కోసం. ఇవన్నీ కూడా గందరగోళం లేకుండా. మీకు తెలుసు ఫ్రైడే సాటర్డే సండే ఎంత హడావుడిగా ఉంటుందో. మరి మ్యాక్సిమం కంట్రోల్ చేస్తున్నాం. మరి ఇక్కడ కింద కనకదుర్గా నగర్లోంచి పైన బ్లాక్ అయిపోయేపాటికి కొంతమంది ఇంపార్టెంట్ వీవీఐపీస్ని కొన్ని కార్లు లోనకి తీసుకురావాల్సి వస్తుంది. అది మోస్ట్ ప్రాబ్లం. ఎందుకోసం అంటే భక్తులంతా కూడా వన్ వే పెడదాం అనుకుంటున్నాం మేము. మరి అంతా నడిచి వస్తూ ఉంటారు. మరి కొంతమంది స్కూటర్లు వేసుకొచ్చి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా చూస్తున్నాం. పార్కింగ్ది కూడా ఒక ప్లాన్ చేస్తాం. డెఫినెట్గా ఇబ్బందులు లేకుండానే మ్యాక్సిమం ట్రై చేస్తాం ఉన్న ప్లేస్లోనే. ఓకే సార్, కనకదుర్గ నగరం ఘాట్ రోడ్డు పైన ఆయనకి టెండర్ ఇచ్చారు. కానీ ఆయన కోర్టుకి వెళ్ళారు, 6 నెలల పాటు వెసులుబాటు ఇచ్చారు, వసూలు చేసుకొని వదిలేశారు. ఈ రోడ్డు పార్కింగ్ కోసం కేటాయించినప్పుడు అతను వసూలు చేస్తుంటే దేవస్థానం ఎందుకు కల్పించుకోవట్లేదు? దానికి ఆల్రెడీ దీని ప్రకారంగా ఇంజనీరింగ్ వాళ్ళతో షేర్ చేసి ఆ ఏరియా ఎంత ఉందో దానికి ఒప్పుకున్నాడు. దానికి 3 లక్షలు కడతానని ఒప్పుకున్నాడు. మేజర్గా మనకు మెయిన్ టెండర్ ఉంది కదా, అక్కడ ఉంది ప్రాబ్లం. ఆల్రెడీ మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. వెళ్ళారు. తప్పకుండా చట్టం ప్రకారం ఆయన ఎక్కడ దాక్కోలేడు. అవసరమైతే ఆర్ఆర్ యాక్ట్ పెట్టి వసూలు చేస్తా, ఇబ్బంది లేదు. ఏదైనా సరే దేవస్థానం చేతిలో కాంట్రాక్టర్ చేతిలోకి వెళ్ళాక దేవస్థానం మొత్తం కూడా తారుమారింది. వ్యవస్థ నడవాలంటే అమ్మ అంటే టు బి ఫ్రాంక్గా చెప్తున్నా, మీ అందరికీ తెలుసు ఇది ఇప్పుడు ఏదో కొత్తగా చేస్తున్నట్టు కాదు. గత కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. ఇప్పుడిప్పుడే అన్నీ స్ట్రీమ్లైన్ అవుతున్నాయి. స్ట్రీమ్లైన్ అయ్యే క్రమంలో త్వరగా రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. వాళ్ళకు కూడా ఉండే కొన్ని వ్యవస్థల్ని అప్రోచ్ అవుతారు, స్టేలు తీసుకురావడం చేస్తారు. కొద్ది కాలం తప్పదు, భరించాలి, ఓపికతో ఉండాలి, తర్వాత అన్నీ పోతాయి. అంటే పాలక మండలి వస్తుంది సార్, ఒక నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని అమలు చేసే లోపు మళ్ళీ ఇంకో పాలక మండలి వస్తుంది. వీళ్ళు చేసింది వెనక్కి వెళ్ళిపోద్ది, ఇంకొకరు చేసింది మళ్ళీ వస్తుంది. అన్నీ మనం అలా అనుకుంటే ఎట్లా చెప్పండి? అన్నీ అలా అనుకుంటే ఎట్లా? అన్ని పాలక మండలి అట్లే ఉంటాయా? అన్ని అడ్మినిస్ట్రేషన్ అట్లే ఉంటుందా చెప్పండి? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.